సంక్రాంతికి వస్తున్న మూవీ మీద ఒక రేంజ్ లో బజ్ క్రియేట్ అయింది. మూవీ టైటిల్ తోనే ఆడియన్స్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి అట్రాక్ట్ చేశారు. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ప్రమోషన్స్ ఒక్కొక్కటిగా పెంచుకుంటూ వచ్చిన మేకర్స్ రీసెంట్ గా ఒక్కొక్క సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు. తద్వారా సంక్రాంతికి వస్తున్న మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ హీరో వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ కు ఒక విషయంలో నాకే ఆ ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడంట. ఇంతకీ వెంకీ అనిల్ ను టార్గెట్ చేయడం వెనుక స్కెచ్ ఏమిటో ఈ స్టోరీలో చూసిద్దాం. పండక్కి మంచి వినోదం పంచాలని ఉద్దేశంతో చేసిన సినిమాయే సంక్రాంతికి వస్తున్నామని మూవీ యూనిట్ అంటోంది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న మూవీ సంక్రాంతికి వస్తున్నాం. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే ఈ మూవీని స్టార్ట్ చేశామని అనుకున్నట్టుగానే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని హీరో వెంకటేష్ మూవీ గురించి ఇప్పటికే చెప్పారు. అటు ఫ్యాన్స్ కి ఇటు ప్రతి ఫ్యామిలీలో అందరికీ నచ్చేలా ఈ మూవీని తీస్తామని, నా కెరీర్లో బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీల్లో ఈ మూవీ కూడా ఒకటిగా ఉంటుందని వెంకటేష్ అన్నారు. సంక్రాంతి ఫెస్టివల్కి ఒక వండర్ఫుల్ మూవీ తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని వెంకటేష్ అన్నారు. సంక్రాంతి పండుగకు నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని డైరెక్టర్ అనిల్ రావిపూడి అంటున్నారు. గతంలో F2, సరిలేరు నీకెవరు మూవీలు కూడా సంక్రాంతికొచ్చి పెద్ద సక్సెస్ అందుకున్నాయి. సంక్రాంతికి నా మూవీలకి ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఈ సంక్రాంతికి వస్తున్న మూవీకొచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా నవ్వుతారని అనిల్ చెప్పారు. క్రైమ్ బేస్డ్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇదని మూవీ యూనిట్ అంటోంది. క్లైమాక్స్ వన్ మ్యాన్ షోలా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందని డైరెక్టర్ అంటున్నారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి మొదటి పాట గోదారిగట్టు రిలీజ్ చేసిన యూనిట్ దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతోంది. భీమ్ సిసిరోలియో మ్యూజిక్ అందించగా రమణగోగుల, మధుప్రియ ఈ పాట పాడారు. చాలా ఏళ్ల తర్వాత రమణగోగుల పాడారు. గతంలో అనిల్ మూవీల్లో సాంగ్స్ అంటే ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్తో ఉంటాయి. అలాగే సంక్రాంతికి వస్తున్నాంలో సాంగ్స్ కూడా దానికి తగ్గట్టుగా ఉన్నాయని ప్రేక్షకుల నుంచి టాక్ వస్తోంది. ఈసారి థర్డ్ సింగిల్ క్రేజీ వీడియో మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో బ్లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు వెంకటేష్ రెడీ అంటున్నారు. మూడో సాంగును ఏదైనా ఎక్స్ట్రాడినరీ వాయిస్తో ట్రై చేయాలని డైరెక్టర్ అనిల్ అంటుంటే, ఆ సాంగ్ నేను పాడతా అని వెంకటేష్ అంటున్నారు. వెంకీ చేష్టలతో విసుగొచ్చిన అనిల్ సాంగును వెంకీతో పాడించండి అని ఫోన్ చేసి చెప్పేశాడు. ఓరమాస్ బీట్తో థియేటర్స్ దద్దరిల్లిపోయేలా ఉండబోతుందని సింపుల్ ట్రాక్ చూస్తూనే అర్థమైపోతోంది. అదీగాక అనిల్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సొంతం చేసుకున్నాయి. బాలకృష్ణతో అనిల్ రావిపూడి తీసిన భగవంత్ కేసరికి మంచి టాక్ తో పాటుగా కమర్షియల్ గాను హిట్ అయింది. గతంలో వెంకటేష్ తో అనిల్ తీసిన F2, F3లు సక్సెస్ కావడంతో వీరి కాంబోలో మరోసారి హ్యాట్రిక్ కన్ఫర్మ్ అనే టాక్ వస్తోంది. వెంకటేష్ తో పాటు ఇద్దరు బ్యూటీలు ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి యాక్ట్ చేస్తున్నారు. వినోదాలు విందు ఇవ్వడమే ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే గోదారిగట్టు సాంగ్ ప్రేక్షకాదరణ పొందితే మూవీ యూనిట్ రెండో సాంగ్ రిలీజ్ చేసింది. మీను అంటూ సాగే మెలోడీ సాంగ్ కూడా బావుందని ప్రేక్షకులంటున్నారు. ఇలా ఒక్కొక్కటి మూవీపై బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీలో పాపులర్ మరాఠీ యాక్టర్ యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ యాక్టర్ వీటీవీ గణేష్ కీ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు.